అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మహారాష్ట్రలో, కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో భారీగా గోదావరి పర్యాయ ప్రాంతానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అటు మంజీరా నది, ఇటు గోదావరి నది ఉప్పొంగి పారుతున్న నేపథ్యంలో అటు నిజాం సాగర్ ప్రాజెక్టులకు భారీగా ఇన్ఫ్లో వచ్చేస్తుంది. మరోవైపు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కళ్యాణి ప్రాజెక్టు, అదేవిధంగా పోచారం ప్రాజెక్టు నిండుకుండలా మారాయి. భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నాం. మంజీరా నది గోదావరిలో కందకుర్తి వద్ద వచ్చి కలిసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 2 లక్షల పైగా ఈ క్యూసెక్స్ల ఇన్ఫ్లో వచ్చి చేరుతుంది. మహారాష్ట్రలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండాయి. దీనికి అంతకు సంబంధించి 41 గేట్ల ద్వారా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి గోదావరిలోకి వరద నీరు వదులుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఈ ప్రాజెక్టు అప్డేట్స్ సంబంధించి ప్రాజెక్టు ఈ చక్రపాణి ఉన్నారు, వారు నడదాం. ముఖ్యంగా సార్ చెప్పండి, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండుకుండలను తలపించింది. 41 గేట్ల ద్వారా గోదావరిలోకి 2 లక్షల పైగా క్యూసెక్ల నీరునైతే వదులుతున్న పరిస్థితి నెలకొంది. ఏంది అసలు ప్రాజెక్టు పరిస్థితి ఏంది, పైన మహారాష్ట్రలో ఉన్న పరిస్థితి ఏంది? ఇన్ని రోజులు అయితే మనకు వరద లేదని బాధపడ్డాము. ఈ 2 రోజుల నుంచి కురిసిన వర్షాల వల్ల మన ప్రాజెక్టు నిండుకుండలా అయినది. తర్వాత ఇప్పుడు మహారాష్ట్రలో కూడా ఇంకా వర్షం పడుతుంది కాబట్టి ఇంకా ఇన్ఫ్లో వచ్చే అవకాశం ఉంది. అలాగే దాన్ని ఎలా వస్తుందో దాన్ని బట్టి మేము కిందికి వెళ్ళడానికి ప్రణాళిక చేస్తున్నాం. అలాగే జెన్కో ద్వారా కూడా కరెంట్ జనరేషన్ కోసం 8,000 ఇస్తున్నాము. కాకతీయ కెనాల్కు 4,000 ఇస్తున్నాము. వరదకాల ద్వారా కూడా 13,000 క్యూసెక్లు వదులుతున్నాం. అయితే ప్రతి సంవత్సరము శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎప్పుడు సెప్టెంబర్లో నిండుతుంది అని చెప్పి మీరు ఇంత గతంలో అన్నారు. ఈసారి కూడా సెప్టెంబర్లోనే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులు గేట్లు వదిలారు. గత 3-4 ఏళ్ళుగా జూలై ఆగస్ట్ మాసాల్లోనే గేట్లు వదిలిన పరిస్థితి. అంటే మాన్సూన్ లేట్ రావడం దీనికి అందరి కారణాలు. అంటే మాన్సూన్ ప్రభావం వల్లనే మనకు అవి తొందరగా రావడం వల్ల ఇది మనకు లేట్గా అనిపిస్తుంది. మనం గతంలో చెప్పినట్టు కూడా మన ప్రాజెక్ట్ చరిత్ర చూస్తే ఆగస్టు సెప్టెంబర్లో నిండిన దాఖలాలు ఉన్నాయి కాబట్టి మనము ఆ లెక్కన మనం చెప్పగలిగాము. అంటే ఇప్పుడు ఈ ప్రాజెక్టు పర్యాయ ప్రాంత ప్రజలకు ఎలాంటి హెచ్చరికలు జారీ చేశారు? ప్రాజెక్టు పైన ఉన్న భాగం కానీ కింది భాగం కానీ ప్రజలు ఎలా ఉన్నారు అక్కడ? అంటే మనము రెవెన్యూ యంత్రాంగం ద్వారా కానీ పోలీస్ యంత్రాంగం కానీ వాళ్ళు బాగా సహకరిస్తున్నారు. తర్వాత కూడా మనము హెచ్చరికలు జారీ చేశాము. ఎవరు కూడా నదీ పరివాహక ప్రాంతానికి చేపలు పట్టడానికి కోసం కానీ, బట్టలు ఉతకడానికి కోసం కానీ, లేకపోతే ఈ గొర్రెలు కానీ బర్రెలు కానీ తీసుకుపోవద్దని మేము కోరుతున్నాము. మరొకసారి మీ ద్వారా కూడా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే ఎవరు రిస్క్ తీసుకోవద్దు, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. మొత్తంగా చూసుకోవచ్చు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భారీగా వర్షాలు కురిశాయి. వర్షాలు కురిసిన నేపథ్యంలో ప్రాజెక్టులు కుంటలు నిండుకుండలా తలపిస్తున్నాయి. మొత్తంగా నిజాం సాగర్ ప్రాజెక్టు అయితే రేపటి ఏదైతే నిజాం సాగర్ ప్రాజెక్టు మరికొద్ది సేపట్లో గేట్లు తెరిచే అవకాశాలు ఉన్నాయి. అంటే పోచారం ప్రాజెక్టు, కళ్యాణి ప్రాజెక్టు ఇప్పటికే గేట్లు వదిలి భారీగా వరద నీరు గోదావరిలోకి మంజీరా ద్వారా గోదావరి నదిలోకి వస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాల వల్ల గోదావరి పర్యాయ ప్రాంతం ఉప్పొంగి పారుతున్న పరిస్థితి నెలకొంది. మొత్తంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులకు భారీగా ఇన్ఫ్లో వచ్చి చేరుతుంది. 41 గేట్ల ద్వారా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి 2 లక్షల క్యూసెక్స్ల పైగా అవుట్లో వదులుతున్న పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులు 2 లక్షల పైగా క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. వచ్చిన వాటర్ని ఎప్పటికప్పుడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి గోదావరికి వదులుతున్నారు. రానున్న రోజుల్లో ఎంత వర్షాలు పడ్డా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి 9 లక్షల క్యూసెక్స్ల వరద బయటికి వదిలే అవకాశాలు ఉన్నాయి. దానికి ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రాజెక్టు పరిసర ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేస్తాం. పశువుల మేపర్లు కానీ, గొర్రె కాపర్లు కానీ ఆ ప్రాంతానికి వెళ్ళే ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తాం. గ్రామాల్లో ఏదైతే గోదావరి నది పర్యాయ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండే విధంగా తగు చర్యలు తీసుకున్నామని చెప్పి ప్రాజెక్ట్ అధికారులు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.